రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. రెడ్డి గారు బాగున్నారా? బాగున్నాను సార్. బాగున్నాను సార్. చాలా ఓకే. బాగున్నాను సార్. ఓకే. 3 ఇయర్స్ అయింది సార్ అవును. అవును సార్. కలుసుకోక. అవును సార్. అవును సార్. అంతేనా సార్? ఆ జూమ్ మీటింగ్‌లోనే సార్ మనం కలిసినది. డైరెక్ట్‌గా అంతేనా ఈరోజు సార్? కలుసుకున్నాం. ఓకే. ఓకే. ఎలా ఉన్నారు సార్? అందరూ బాగున్నాను బాగున్నారా? సార్. బాగున్నారు సార్. అందరూ బాగున్నారు అమ్మ సార్. వాళ్ళందరూ కూడా అంతా బాగున్నారా బాగున్నారు. సార్? అంతా బాగున్నారు సార్. అంతా బాగున్నారు ఓకే. సార్. ఓకే. రెడ్డి గారు ఇప్పుడు నాగేశ్వర్ రెడ్డి గారు. తను యువ రైతు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక మంచి అంటే ఎడ్యుకేషన్‌తో పాటు ఏందనంటే వ్యాపారాల్ని కూడా వదిలిపెట్టి ఏందనంటే వ్యవసాయం మీద ఉన్న మక్కువతోటి కరోనా సమయంలో ఫుల్ టైమ్‌గా వ్యవసాయ రంగాన్ని టేకప్ చేయటం అనేది జరిగింది. వారి యొక్క అంటే ప్రస్థానం అనేది నాకు 4 సంవత్సరాల నుంచని నాకు తెలుసు. డైరీ ఫామ్ అనేది మేజర్‌గా చేసుకుంటూ పాడి పరిశ్రమకు అనుసంధానంగా ఇక్కడ క్రాప్‌ను కూడా ఏస్తూ ఉన్నారు వారు ఆర్‌పిఎస్ 76కు 3 సంవత్సరాల అనుబంధం మాకు. ఈ 3 సంవత్సరాల కాలంలో వారు అంటే మొక్కజొన్నలో గానియండి, గడ్డిలో గానియండి, అంటే అరటిలో కానీ వివిధ పంటల్లో కూడా ఏందనంటే ఆర్‌పిఎస్ 76ని వారు వాడటం అనేది జరిగింది. వారి యొక్క అనుభవాన్ని ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా వారికి అర్థమయ్యే విధంగా ఏందనంటే రెడ్డి గారి యొక్క ప్రస్థానం గురించని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రెడ్డి గారు చెప్పండి, ఆర్‌పిఎస్ 76 మీరు వాడుతూ ఉన్నారు 3 సంవత్సరాల నుంచని. ఏం రిజల్ట్స్ మీరు గమనించారు? అంతకంటే ముందు ఆర్‌పిఎస్ వాడకంటే ముందు మీరు పడ్డ ఇబ్బందులేంది? ఆర్‌పిఎస్ మీకు తోడైన తర్వాత వచ్చిన సక్సెస్ ఏందనేది మన రైతులకు చెప్పండి సార్. నమస్తే సార్. నా పేరు నాగేశ్వర్ రెడ్డి. నమస్తే అనంతపురం రెడ్డి గారు. దగ్గర బుక్కరాయసముద్రం మండలం డిస్ట్రిక్ట్ జైలు విలేజ్ సార్ మంది. ఓకే. నేను ఫస్ట్ మామూలుగా పంటలు వాడేటప్పుడు కెమికల్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాను సార్. ఓకే. మీరు పరిచయం అయిన తర్వాత ఆర్‌పిఎస్‌ని పరిచయం చేసిన తర్వాత నేను మొక్కజొన్నలో ఫస్ట్ ప్రయోగం చేశాను సార్. ఓకే సార్. ఆ మొక్కజొన్నలో మనకి ఫస్ట్ ఆర్‌పిఎస్ వాడకముందు ఈల్డింగ్ తక్కువ వచ్చింది సార్. ఓకే. ఆర్‌పిఎస్ వాడిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఈల్డింగ్ ఎక్కువ ఉంది సార్. 2 ఇయర్స్ కంటిన్యూ పెట్టా కూడా ఈల్డింగ్ బాగా వచ్చింది. ఓకే. తర్వాత నాకు డైరీ ఫామ్ ఉంది సార్. డైరీ ఫామ్లో గడ్డి చలికాలం మనకు పెరగడం తక్కువ సార్. ఓకే. గ్రోత్ రావడం లేదన్నమాట. అప్పుడు మనం కెమికల్ డిఏపిలో కానీ యూరియాలో కానీ కలిపి ఆర్‌పిఎస్ చల్లడం వలన గ్రోత్ బాగా వచ్చింది సార్ మనకి. ఓకే. కటింగ్ కూడా తొందరగా వచ్చింది సార్ మనకి. గడ్డిలో కూడా రిజల్ట్ గమనించాను. మేము అగ్రికల్చర్ కంటే గడ్డిలోనే ఎక్కువ ఆర్‌పిఎస్ యూజ్ చేశాను సార్. అంతేనా సార్? అవును సార్. ఎందుకంటే భూమి కొంచెం బలం దొరుకుతుంది, గడ్డి కూడా బాగా వచ్చింది సార్ మనకి. అంతేనా సార్? అవును సార్. అవును సార్. ఓకే. ఓకే. అంటే పశువులు కూడా మంచిగా ఇంట్రెస్ట్గా అంటే అది టేస్టీగా తింటాయి సార్ మంచిగా. అంటే బాగా నల్లగా నలుపు ఏపుగా పెరగడం బాగా వచ్చింది సార్. నేను అబ్జర్వ్ చేశాను. ఓకే. ఓకే. మా అమ్మగారు కూడా అన్నారండి మధ్యలో ఒకసారి చలికాలం లాస్ట్ తెప్పివ్వకపోతే అది అప్పుడు ఇంతకుముందు మందు తెప్పిస్తాను అది తెప్పికూడదని కూడా అడిగారు మా అమ్మగారు నన్ను. అంటే అమ్మగారు కూడా మళ్ళీ తెప్పించాను సార్. మళ్ళీ 14 లీటర్ మళ్ళీ తెప్పించాను. అదే వాడుతున్నాం సార్. అంతేనా సార్? అంటే రిజల్ట్ మనం అరటికి ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచే వాడదాం అనుకుంటున్నాం సార్. సార్ అరటికి అయితే వాడలేదు ఫస్ట్ లో. ఓకే. ఓకే. కొంచెం డైరీ మీద కాన్సన్ట్రేషన్ ఇక్కడ కొంచెం తగ్గించాను అగ్రికల్చర్ మీద. ఓకే. ఓకే. నెక్స్ట్ టైం నుంచి కొంచెం తప్పకుండా వాడతాం సార్. ఇది నెక్స్ట్ అనేది కాన్సన్ట్రేషన్ గా ఖచ్చితంగా చేస్తాం. ఓకే. ఫస్ట్ నుంచే వాడదాం సార్. ఈ 3 ఎకరాలలో సార్ అరటిలో మేజర్గా ఏంటంటే మనకు స్టెమ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే ఈ స్టెమ్ అనే దాన్ని మనం పెంచగలగాలి. స్టెమ్ అనే దాన్ని మనం పెంచాలి అని అంటే దీనికి వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ కావాలి సార్. వేరు వ్యవస్థ అనేది ఎప్పుడైతే ఇలా స్టెమ్ బాగా డెవలప్ అవుతుందో వేరు వ్యవస్థతోటి అప్పుడు మనకు ఈ హీల్డింగ్ అనేది కూడా ఏంటంటే ఇది స్టాండర్డ్గా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ ప్రాంతంలో చాలామంది రైతులు శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇంకొక శ్రీనివాస్ గారు కానీ, మల్లికార్జున నాయుడు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అరటి రైతులు. ఈ ప్రాంతంలో అరటి అనేది బాగా వేస్తూ ఉన్నారు. ఆర్‌పిఎస్ గత 4 సంవత్సరాల నుంచి అని కూడా వాడుతూ ఉన్నారు. దానిమ్మతో పాటు టమాటా వీటన్నిటి మీద సారు ప్రత్యేకంగా మొక్కజొన్న అంటే గడ్డి అంటే పశువులకు 30 పశువులు అనేది ఉండటం జరిగింది. వాటికి కూడా ఆర్‌పిఎస్ వాడుతున్నాము. బెస్ట్ రిజల్ట్ ఉందనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఆర్‌పిఎస్ 76 అనేది ఒక బ్రాండెడ్ ఐటమ్. అంటే ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఆర్గానిక్ ట్రెండ్ అనేది ఒక 7-8 సంవత్సరాల నుంచి అని ప్రారంభమైంది. కానీ గత 17 సంవత్సరాల నుంచని రైతులకు ఒక అద్భుతమైన సేవలు అందిస్తూ ఒకే క్వాలిటీ అంటే క్వాలిటీలో ఏమాత్రం రాజీ లేకుండా 100% ఆర్‌పిఎస్ 76ని ఆర్గానిక్ పద్ధతులలో అంటే ఈరోజు 20 అడుగుల లోతులో నుంచొని అంటే తీసి ఈరోజు రైతుల మన్ననలను పొందుతున్న ప్రోడక్ట్ ఆర్‌పిఎస్ 76 అనే ప్రోడక్ట్ మిత్రులారా. ఇది మొత్తం టోటల్గా మేధావి వర్గాన్ని కానీ రైతుల్ని చిన్న సన్నకారు పెద్ద రైతులందరినీ కూడా ఆకర్షిస్తూ ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ఒక మంచి రిజల్ట్స్ని
ఒక మంచి వేదికగా మంచి దిగుబడులు పెంచే విధంగా ఆర్పిఎస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది రైతుల యొక్క మహాప్రస్థానం, ఆర్పిఎస్ 76 యొక్క మహాప్రస్థానం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ రెడ్డి గారు. ఖచ్చితంగా నెక్స్ట్ అరటిలో మనం ఈ ప్రాంతంలో అందరికంటే హయ్యెస్ట్ హీల్డింగ్ వచ్చే విధంగా మనం ఫోకస్ చేద్దాం సార్. ఖచ్చితంగా మీకు మాకు సపోర్ట్ ఉంటుంది రెడ్డి గారు. థ్యాంక్ యూ. నమస్తే సార్, నమస్కారం. రైట్ సార్.